మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి మనకు మెయిన్గా కనిపిస్తూ ఉంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా షష్టమ స్థానంలో ఉన్న రవి, బుధ, రాహు లాంటి గ్రహాలు కన్యారాశి వాళ్ళకి, సో రవి లాంటి ఒక గ్రహం తప్పకుండా 6th హౌస్లో ఆయన అడుగు పెట్టడం, ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఈ డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్, అది శత్రువుల ద్వారా వచ్చినా, ఇటువైపు నుంచి వచ్చినా, ఏ సమస్య నుంచి వచ్చినా, డెఫినెట్లీ సన్ రెడ్యూస్ యువర్ స్ట్రగ్లింగ్ ఆర్ అబ్స్టెకల్స్, మీ యొక్క అవరోధాలని, ఆటంకాలని రవి డెఫినెట్గా డిక్రీజ్ చేస్తాడు. సో ఈ వారం అడుగు పెడుతున్న రవి ఈ రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్సిట్గా మనం చెప్పాలి. అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా కన్యారాశి వాళ్ళకి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. జనరల్గా వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ మెలిఫిక్ ఫర్ కన్యారాశి. మార్స్ ట్రాన్సిటింగ్ ఇన్ యువర్ 8th హౌస్, సంతానపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా కేర్గా ఉండటం, పిల్లలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళ మీద కొంచెం హార్ష్గా మనం అప్రోచ్ అవ్వకుండా ఉండటం, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో చదువుకున్నవి అయ్యో చదువుకున్నది రాలేదే అని ఒక ఇలాంటి ఫీలింగ్స్ ఉండడం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా స్తంభన అనేది క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే దిస్ ఈజ్ నాట్ గుడ్ టైం ఫర్ గెటింగ్ మనీ. అలాగే మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, రవి యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు. అంటే గ్రహాలు ఒక్కొక్కటిగా షష్టమ స్థానంలో అడుగు పెడుతూ ఉన్నాయి. విత్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ కొన్ని లిటిగేషన్స్ మీరు మీ ఇన్వాల్వ్మెంట్ అయినా లేకపోతే అవ్వకపోయినా మీరు వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మేజర్గా ఈ యొక్క రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఎనిమిటీ, ఆల్ సైడ్స్ ఆఫ్ ఎనిమిటీ, ఎందుకు వీటితో గొడవ అనుకుంటే వదిలేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఆరోగ్యాన్ని కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ చేసుకొని ఉండడం. లోన్స్, ముఖ్యంగా అప్పులు తీసుకునే విషయంలో ఏంటో ఎంత అనుకుంటే అంత అయిపోయింది అన్నట్టు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని యొక్క సంచారం కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో జరుగుతూ ఉంది. సో 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ. సో వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి కూడా అనుకున్న సంబంధం, మీరు మెచ్చిన సంబంధం,
ఇష్టపడ్డ సంబంధం, వీటిల్లో ఏవైనా సరే శాటర్న్ యొక్క రిస్ట్రిక్షన్ అనేది 7th హౌస్ మీద ఉండటం వల్ల డెఫినెట్లీ ఈ విల్ సమ్ రిస్ట్రిక్టెడ్ ఆన్ యువర్ మ్యారేజ్ అనమాట. అంటే మీకు ఇష్టమైన సంబంధం పొందడం విషయంలో రిస్ట్రిక్షన్ మీరు పొందే ఆస్కారాలు. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వ్యాపారానికి సంబంధించి కూడా, వ్యాపారంలో పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా, ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా వ్యాపారం అంతగా ఎక్కలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే ఉన్నదాంతోనే మన డిమాండ్ పెంచుకునేటట్టు ఎక్కువ ట్రై చేయడం, కొత్తది తెచ్చుకోకుండా ఇన్వెస్ట్ చేయకుండా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడమే బెటర్. ఇన్వెస్ట్ చేసి వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదు అనుకునే కంటే ఉన్నదాంతోనే మీ ఐడియాలజీతో వ్యాపారం నడపడం ఈ టైంలో చాలా మంచిది. సో కన్యారాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే శుక్రుడి యొక్క సంచారం మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఇక్కడ 6th హౌస్లో మనకు కనిపిస్తూ ఉంది. షష్టమ స్థానంలో శుక్రుడు కొంచెం అనుకూలించాడు కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫీమేల్ పర్సనాలిటీస్తో కానీ, కళత్రకారకుడైన శుక్రుడి యొక్క సంచారం ఈ రాశికి షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి జీవిత భాగస్వామి కళత్రంతో కానీ, అలాగే ఫీమేల్ పర్సనాలిటీస్తో కానీ కొంచెం లిటిగేషన్స్ లేకుండా చూసుకోవడం అనేది మంచిది. కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.